చిన్నవాడు నీకు తెలిస్తే గురువుకి అవసరం అవుతుంది. గురువు అంటే పెద్దవాడు. మనలో కొరత ఉన్నది, మనలో లోపం ఉన్నది, మనలో లిమిటేషన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు అన్లిమిటెడ్గా కావడానికి ఉండేటువంటి కాన్సెప్టే గురువు అంటే. గురువు అంటే పెద్దవాడు. దేనికంటే పెద్దవాడు? ఇంటికంటే పెద్దవాడు. మన లిమిటేషన్స్ ఉన్నంత వరకు మన గురువు అవసరం. మనం చిన్నవాడినంత వరకు పెద్దవాడు అవసరం. లేదు వేరే పెద్దవాడు అంటే అవసరం లేదు. ఎవరికి అవసరం లేదని అంటే పెద్దవాడికి అవసరం లేదు, గురువుకి అవసరం లేదు. గురువుకి అవసరం లేదు. గురువు అని అంటే ఆ ఉద్దేశం, ఆ యొక్క భావం అది. దీన్ని చూసినట్లయితే మనసు మనలో ఉండేటువంటి ఈ స్మాల్నెస్, ఈ చిన్న మన గుర్తింపుకి వస్తుందో, అరే అంత పోలిస్తే ఎంత. ఒక హిమాలయాలను చూస్తుంటే మన మనసుకు ఎలా ఉంటుంది, ఒక సముద్రం నిలబెడితే మన మనసుకు ఎలా ఉంటుంది. మనలో ఉండేటువంటి ఆ స్మాల్నెస్ మనకు అవేర్నెస్లోకి వస్తుంది. ఎవరి ముందైతే మనలో ఆ స్మాల్నెస్ అవేర్నెస్లోకి వచ్చి, కానీ ఈ స్మాల్నెస్ వల్ల వచ్చేటటువంటి దుఃఖం కాకుండా ఆ అనంతత్వాన్ని చూసినటువంటి ఆనందం మాత్రం మిగులుస్తుంది. అది భూతత్వం అంటే. అంతేనా? మామూలుగా మనం చిన్న భావం, మనలో ఉండేటువంటి ఈ లిమిటేషన్స్, ఈ చిన్న మన గుర్తింపులోకి ఎలా వస్తుందంటే, దీనికంటే పైన కూడాను ఆ అనంతత్వాన్ని చూసినటువంటి మనసు పరవశం. అట్లా దేని వారు చూసినట్లయితే మనకు ఆ పరవశం వస్తుందో, ఆ ఆనందం వస్తుందో, అది మనకు. దాంట్లో రెండు ఉన్నాయి. దాంట్లో ఏడుపులు, వేరే మనం చిన్నవాడు అయిపోయినామే, అయ్యో నేను ఇంత దుష్టున్నా, నేను ఇంత చిన్నవాడినా, ఇంత లిమిటెడ్నా అని ఏడుపు ఉండదు. అరే హిమాలయాన్ని చూసి ఏడుస్తాం మనం, అరే ఏం బా ఎలా ఉన్నాయా బా. అట్లా అనిపించడానికి కారణం ఏంటి? మనం ఎంత స్మాల్నెస్ తెలియటం ద్వారా. కానీ అక్కడ దుఃఖం ఉండదు, ఆనందం. అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గురుతత్వం. బాబాకు అటువంటి మనకు బాబాకు ఉండేటువంటి కనెక్షన్ అది అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు ఉన్నాయి. గురువు ఉంటే అవసరమా, ఎట్లా ఉండాలి, ఆయన ఉపదేశం చేయాలా చేయకూడదా, భౌతికంగా ఉండాలా అభౌతికంగా ఉండాలా, ఇటువంటి ప్రశ్నల పేటికి సందేహం లేదు, తావులేదు. గురువు అంటే ఇది, గురువు అంటే ఇది, అదే గురువు.